ఎవరు ఎలా ఆలోచిస్తారో నాకైతే తెలీదు కానీ, నేను ఫుడ్ విషయంలో అయితే ఇలానే ఆలోచిస్తాను. ఇప్పుడు చాలామంది డైట్ అని కడుపు మార్చుకుంటున్నాడు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు కానీ, హెల్త్ అనేది మనం చూసుకోవాలి. కానీ కడుపు మార్చుకునేంత మనం ఫుడ్‌ని అవాయిడ్ చేయడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. ప్రతి ఒక్కరు గూడా కష్టపడేది కడుపు కోసమే. కూటి కోసమే కోటి విద్యలనే సామెత గూడా ఉన్నది కదా! ప్రతి ఒక్కరు ఆ పొట్ట నింపుకోవడం కోసమే చాలా కష్టపడతారు. అలా అని కడుపు మార్చుకోవడం చాలామంది వాటర్‌తో బతికేస్తున్నారు, లిక్విడ్స్‌తో బతికేస్తున్నారు. ఏవో డైట్స్‌లు ఫాలో అవుతున్నారు. వాళ్ళ ఇష్టం. కానీ నేనైతే ఫుడ్‌లో మంచిగా రెసిపీస్ చేసుకొని చాలా హెల్తీగా తినొచ్చని నేను ఫీల్ అవుతాను. అందరికీ అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ తోటు, పన్నీర్ తోటు మనం చాలా మంచిగా రెసిపీస్ చేసుకోవచ్చు. దగ్గరలో మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్తీగా రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా నోటికి కమ్మగా, కడుపు నిండుగా తినొచ్చు. నేను ప్రిపేర్ చేసిన వెజిటబుల్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు తయారు చేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుంది. చాలా బావుంటుంది. మనం కొబ్బరి కూడా ప్రతి ఫుడ్‌లో మనం యాడ్ చేసుకుంటే హెయిర్ గూడా చాలా గ్రోత్ అవుతుంది. చాలా బావుంటుంది కూడా టేస్ట్ కూడా. టమాటా కొబ్బరి తురిమేసి మిక్సీ పట్టేసుకొని, మొత్తం ఇలా రైస్‌లో కలుపుకొని, నేను వీడియోలో చూపించే విధంగా తయారు చేసుకుంటే, దీనికి కాంబినేషన్ ఏ అవసరం లేకుండా అలానే తినేయవచ్చు. లేదా రైతాతో, మనం చికెన్‌తో అయినా తినొచ్చు. ఊరికనే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఒకవైపు వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా చేసుకొని ఇలా తినండి. చాలా చాలా బావుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి తెలిసినంత హెల్త్ సీక్రెట్ ఎవ్వరికీ తెలీదని నా ఫీలింగ్ అండి.